మార్చి 8న ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాల సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని మాల సంక్షేమ సంఘ భవనంలో మార్చి 8 ఆదివారం ఉదయం 10 గంటల నుండి కార్యక్రమం జరుగుతుందన్నారు. పెళ్లి కాని మాల యువతి యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాల వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాన్ని ఉద్దేశించే మా సోదరులందరూ కూడా కోరిక మేరకు జిల్లా మాల సంక్షేమ సంఘం వివాహ పరిచయ వేదిక ఎవరైతే ఆ వివాహం కాని యువతి యువకులు ఉన్నారో పరిచయము పెంచుకొని వివాహాలు చేయాలన్న ఒక సంకల్పంతో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తేదీ 8 మార్చి 2026 ఆదివారం రోజున జిల్లా మాల సంక్షేమ సంఘం కార్యాలయం న్యూ హౌసింగ్ బోర్డులో ఉదయం 10:30 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో ఉన్నటువంటి మాల జాతి సోదరి మనులందరికీ పెద్దలకు చిన్నలకు ఒక విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మన జాతిలో ఉన్నటువంటి అవివాహితులైనటువంటి యువతి యువకులు అందరూ కూడా ఎవరైతే పెళ్లి చేసుకోదలుచుకొని చేయాలనుకునే వాళ్ళు పేరెంట్స్ అందరూ కూడా మన సంఘం ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా ఈ మెసేజ్ ని గ్రహించి మన గ్రామాలలో మన పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని వివాహ పరిచయ వేదికను జయప్రదం చేయాలని చెప్పి మన సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. జిల్లా కార్యాలయం నియోజకవర్గంలోని మాల సంక్షేమ సంఘం భవనంలో సంప్రదించి మా పేర్లు నమోదు చేయవలసిందిగా కోరుతున్నా. చివరి తేదీ 6 మార్చ్ 2026 నాడు ఈ అప్లికేషన్స్ కి ఆఖరి తేదీ కాబట్టి జిల్లాలోని మాల పెద్దలందరికీ కూడా జాతి పెద్దలందరికీ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా మా వాళ్ళందరికీ కూడా జై భీములు జై మాల తెలియదు.